మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లింగమూర్తి అంటే తమ్ముడు నారాయణ సింగ్ సామాజికవేత్త, వారి యొక్క సొంత తమ్ముడు. తమ్ముడు చదువును ప్రేమించి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కులలో పుట్టినా కూడా చాలా పట్టుదలతోటి పై చదువులు చదివి ఒక ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ తమ్ముడు మరి సడన్ గా ఒక రోజు యాక్సిడెంట్ లోపల 12 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అంటే చాలా ఉజ్వల భవిష్యత్తు, తన ఫ్రెండ్స్ కావచ్చు, తల్లిదండ్రులకు ఆశలు కావచ్చు, సమాజం యొక్క ఆశయాలను ముందు తీసుకోవడం లోపల ఆ తమ్ముడు కాలమృతుకులోనే మరి బాధపడ్డ ఆ క్రమంలో తమ్ముడు నారాయణ సింగ్ అయితే జనరల్గా మనం ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే మనం మర్చిపోతా ఉంటాం. కానీ తోడబుట్టిన రుణానుబంధం, ఆ తమ్ముడికి ఎంత ప్రేమ అనేటువంటిది ఇక్కడ నారాయణ సింగ్ రూపంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే తమ్ముడు నారాయణ సింగ్ సామాజిక కార్యక్రమం చేయడమే కాకుండా వాళ్ళ తమ్ముడి పేరు మీద లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనునిత్యం ఒక పేద ప్రజలు కావచ్చు, చదువుకునే విద్యార్థులకు కావచ్చు, మరి పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, దుస్తులు కావచ్చు, పళ్ళ పంపిణీ, ఇవన్నీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉన్నటువంటి తమ్ముడు నారాయణ సింగ్ కు మరి ఈ విధంగా చూసిన మనం అందరం కూడా అభినందన చెప్పాలి. ఈ రోజు ధర్మసౌత్ నారాయణ సింగ్ సామాజిక కార్యకర్త, సామాజిక ఉద్యమ నేత, అతని సోదరుడైనటువంటి ధర్మసౌత్ లింగమూర్తి వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లకు పండ్లు, అదేవిధంగా బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ప్లేట్లు, తర్వాత అదే విధంగా కొన్ని విద్యార్థులకు పెన్నులు, బుక్స్ ఈ విధంగా చేయడం అనే ఒక 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అతని సజీవంగా అతని యొక్క ఆశయాలు కొనసాగించడానికి ఇవాళ అతని సోదరుడు నారాయణ సింగ్ ఇవాళ చేసేటువంటి కార్యక్రమాలు మనం చూస్తుంటే సమాజంలో ఇప్పుడు ఉండేటువంటి కుటుంబ విలువలు పడిపోతున్నటువంటి ఈ కాలంలో, సమాజ విలువలు పడిపోతున్నటువంటి ఈ కాలంలో తన సోదరుడు తను లేకున్నా కూడా అతని యొక్క ఆశయం కోసం, తను సజీవంగా ఉంచడం కోసం ఇవాళ సమాజంలో అతను చేస్తున్నటువంటి కృషి అనేటువంటిది అభినందనీయం. ఇవాళ ఇట్లాంటిది అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ కుటుంబంలో ఉండేటువంటి అన్న తమ్ముడే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, కొడుకులు, ఇలాంటి బంధాలు ఏదైతే బంధాలు ఉన్నాయో వాటిని ఇలా డెవలప్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. ఈ రోజు మహబూబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సముదాయంలో లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరి లింగమూర్తి అంటే నా యొక్క సోదరుడు, నాకంటే చిన్నవాడు. తాను ఎంఏ ఇంగ్లీష్ ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీ మద్రాస్ లో చదువుకొని తాను ఉద్యోగ రంగంలో స్థిరపడే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. తమ్ముడు యొక్క ఆశయం సాధనకై నేను వారి పేర లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సేవ చేసుకుంటూ వస్తున్నాను. గత 12 సంవత్సరాల నుండి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నాకున్న నా యొక్క తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో వాడికి ఉన్నబడిన వాటాను వాడి పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి 2 ఎకరాల భూమిని ఆ యొక్క ట్రస్ట్ కి రాసిచ్చి తద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వాడి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఈ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ, అదేవిధంగా వాళ్ళ ప్లేట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎన్సిడి అనమాట. అందులో ఎన్సిడి నాన్ కమిట్మెంట్ డిసీజ్, దాంట్లో క్వాలిటీ కేర్ కూడా మాఫీ చేస్తాను. నేను క్వాలిటీ కేర్ కూడా ప్రోగ్రామ్ ఇస్తాను. అయితే ఇది ఈ రోజు మనకి క్వాలిటీ కేర్ కి లింగమూర్తి మెమోరియల్ ట్రస్ట్ వారు ఫుడ్స్ పంపిణీ చేయడం కోసం రావడం జరిగింది. అలాగే పత్రికా విలేకరులు రావడం జరిగింది. వాళ్ళు కూడా మనకి 21 నుంచి కూడా మంచిగా ఇలా ట్రస్ట్ వాళ్ళని తీసుకొచ్చేసి ఫ్రూట్స్ అవి పనిచేయడం, ఇలాంటి మంచి సహాయకాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా ఇంత ముందుగా కూడా ఇలాగనే కొంచెం ఫ్రూట్స్ కొంచెం సహకారాలు అందించాలని చెప్పి. అలాగే మాది ఇది ఏంటంటే 2021లో స్టార్ట్ అయింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓపీ, ఐపీ, హోమ్ కేర్ ఉంటుంది. మెయిన్ గా హోమ్ కేర్ మీద బేస్ అయ్యేసి ఒక వెహికల్ అనేది ఆర్మర్ వెహికల్ అనేది, దాంట్లో ఒక స్టాఫ్ నర్సు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫిజియోథెరపీ మెడికల్ ఆఫీసర్ గారు, అలా మెడికల్ ఆఫీసర్ గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. మేము డిస్టిక్ లో ఉన్న మొత్తం క్యాన్సర్ కేసెస్ లిస్ట్ కూడా మా దగ్గర 1400 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మేము యాక్షన్ ప్లాన్ వేసుకోవడం, రేపు ఎక్కడికి వెళ్ళాలనేది ప్రతి ఒక్క వారం ఒక పిఎస్సీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా డైలీ వెళ్ళేసి ఒక 4-5 వేలు వెళ్ళేసి 4-5 పేషెంట్లు డైలీ చూడటం అనేది జరుగుతుంది అనమాట. మెయిన్గా అక్కడ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా
పక్షవాతంతో ఉన్న వాళ్ళు కానీ షుగర్ తోటి ఉన్న వాళ్ళకి ఏంటంటే బెడ్ రిటర్న్ అయిన వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా డ్రెస్సింగ్ అనేది మెయిన్ గా బెడ్ రిటర్న్ అలా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది డ్రెస్సింగ్ లాంటి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా 3-4 రోజుల పాటు ఉంచుకొని ఇక్కడ అందుబాటులో వైద్యం అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ సద్వినియోగం అందరూ కూడా ఈ విద్యల ప్రజలు అంటే ఈ సద్వినియోగం చేసుకోవాల్సిన